ఏ హాయ్ గైస్, ఉపేందర్ దిస్ సైడ్ ఫ్రమ్ వేదిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. వీడియో టైటిల్ చూసి వచ్చుంటారు. ఈరోజు కాన్సెప్ట్స్లో ఈరోజు ఒక రివిజన్ సిరీస్ ప్లాన్ చేశాను. రివిజన్ సిరీసే, బట్ కొంచెం కొత్తగా కాన్సెప్ట్స్ ఏవైతే కొంచెం క్రిటికల్ ఉంటాయో ట్యాక్సేషన్లో అవి విత్ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టడీ మెటీరియల్, ఐసిఎస్ స్టడీ మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం చేస్తూ కాన్సెప్ట్స్ అది చూసి దాని నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ చేద్దాము కాన్సెప్ట్ బట్టి. సో దట్ ఆ కాన్సెప్ట్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. క్వశ్చన్స్ ప్లస్ కాన్సెప్ట్స్ ప్లస్ క్వశ్చన్స్ అంటే క్లారిటీ వస్తుంది కదా. సో ఆ వేలో చూసుకుంటే ఈరోజు క్యాపిటల్ గెయిన్స్లో కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ అనేది స్టాక్ ఇన్ ట్రేడ్గా చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాము. దాని మీద ఒక 2 క్వశ్చన్స్ చూద్దాము సో దట్ వీ కెన్ గెట్ సమ్ క్లారిటీ ఆన్ దట్. సో కాన్సెప్ట్ ఏంటి, జనరల్గా క్యాపిటల్ గెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఏదైనా ఒక పర్టికులర్ ఇయర్లో మనము క్యాపిటల్ అసెట్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే దానిపైన వచ్చిన గెయిన్ని ట్యాక్సబుల్ అండర్ క్యాపిటల్ గెయిన్ హెడ్ కదా. కానీ కొన్ని కేసెస్లో లైక్ కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ కేసులో కన్వర్షన్ అవుతుంది, బట్ యాక్చువల్గా మనకు కన్సిడరేషన్ వస్తుందా, రాదు. కానీ ఇది ఏదైతే కన్వర్షన్ చేసిన స్టాక్ ఇన్ ట్రేడ్ ఉంటుందో అది సేల్ చేస్తావు కదా, అప్పుడు వస్తుంది కదా కన్సిడరేషన్. అదంతా మరి బిజినెస్ రిసిప్ట్స్గా వేయడం కరెక్ట్ కాదు కదా. సో దానికోసమే అలా కన్వర్షన్ చేసినప్పుడు కొంత పార్ట్ క్యాపిటల్ గెయిన్కి వస్తుంది, కొంత పార్ట్ స్టాక్ ఇన్ ట్రేడ్కి వస్తుంది. సో దట్ క్యాపిటల్ గెయిన్ అనేది స్టాక్ ఇన్ ట్రేడ్ బిజినెస్ రిసిప్ట్స్ అనేది మనం సెగ్రిగేట్ చేయగలిగితే ఆ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు. అయితే అది ఎలా చేయాలి ఏంటి, జనరల్గా మన క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏమేం కావాలి, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ కావాలి, యాజ్ ఆఫ్ డేట్ ఇండెక్సేషన్ ఆఫ్ కాస్ట్ కావాలి, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కావాలి, ఏదైనా ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ అవి కావాలి, ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉంటాయి అవి కావాలి. ఎఫ్ఈఓసి లైక్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఏం తీసుకోవాలి, ఎప్పుడైతే ఆ రోజు కన్సిడరేషన్ ఉండదు కదా. సో ఎఫ్ఈఓసి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఏంటి, మరి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఏంట్రా అంటే ఆ రోజు కన్వర్షన్ డేట్ రోజు ఏదైతే ఫేర్ మార్కెట్ వాల్యూ ఉంటుందో దట్ విల్ బి యువర్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్గా డీమ్ చేసుకో. సరే ఎఫ్ఎంఈ యాజ్ ఆన్ డేట్ తీసుకున్నాం, మరి కాస్ట్ ఆఫ్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా, కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఉంటుంది కదా, అదే డేట్కి తీసుకోవాలి. సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్కి తీసుకోవాలా, కన్వర్షన్ డేట్ తీసుకోవాలా అంటే లాజికల్గా ఏంటి, క్యాపిటల్ అసెట్ ఏ రోజు సీజ్ అయిపోయింది, ఎప్పుడైతే నువ్వు కన్వర్ట్ చేసావో అది క్యాపిటల్ అసెట్గా మారిపోయింది. సో దానికి ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది మోర్ లాజికల్ టు ఏదైతే డేట్ కన్వర్షన్ ఉందో ఆ డేట్ వరకు ఇస్తేనే ఇండెక్సేషన్ లాజిక్ ఉంటుంది కదా. తర్వాత ఇట్ విల్ బి బిజినెస్ పార్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, బిజినెస్ పార్ట్ ఆఫ్ సేల్స్ కదా. సో యాజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ డేట్ ఆఫ్ కన్వర్షన్ ట్రాన్స్ఫర్ డేట్ అవుతుంది, ఆ డేట్ రోజు వరకు ఉన్న కాస్ట్ ఆఫ్ ఇండెక్సేషన్ అనేది మనం కాస్ట్ ఆఫ్ అక్విజిషన్కి ఇస్తాం, అయిపోయింది. అయితే సేల్ కన్సిడరేషన్ ఉంటుంది కదా, ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ఉంటుంది, క్యాపిటల్ గెయిన్ నుంచి ఇప్పుడు అమ్మిన కన్సిడరేషన్ నుంచి బిజినెస్ ఇన్కమ్ కూడా రావాలి. సో ఈ కేసులో క్యాపిటల్ గెయిన్ వస్తుంది, బిజినెస్ రిసిప్ట్స్ వస్తాయి, బిజినెస్ ఇన్కమ్ వస్తుంది. సో బిజినెస్ ఇన్కమ్ ఏంటి మరి, అదేంట్రా అంటే మనం ఏదైతే కన్సిడరేషన్ మనకు వస్తుందో ఆ కన్సిడరేషన్ మైనస్ ఎఫ్ఎంవి, ఇదేంటి, ఇది క్యాపిటల్ అసెట్ని డిలీట్ చేసేస్తుంది, ప్లస్ ఏదైనా కాస్ట్ ఇంకర్ అయ్యావా ఆన్ సేల్ ఆఫ్ ఆర్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ పర్టికులర్ స్టాక్ ఇన్ ట్రేడ్కి, ఆ రెండు కనుక డిలీట్ చేస్తే మీకు బిజినెస్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది కాన్సెప్ట్. దీని మీద ఒక చిన్న క్వశ్చన్ చేద్దాము సో దట్ ఆ కాన్సెప్ట్ అనేది క్లారిటీ వస్తుంది. క్వశ్చన్ ఎక్కడ ఉంది, ఇల్లస్ట్రేషన్ నెంబర్ 8 చేస్తున్నాను చూడండి, స్టడీ మ్యాట్లో ఉంటుంది. ఇల్లస్ట్రేషన్ 8 చూడండి. ఇల్లస్ట్రేషన్ 8లో మనకి మీరు చూస్తే కనుక ఒక క్యాపిటల్ అసెట్ ఉంది,
యాజ్ ఆఫ్ 2003 కొన్నాడు. ఎంత కొన్నాడు? 50,000 తీసుకున్నాడు. నైస్. తర్వాత 2022లో తను ఏం చేశాడు? స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేశాడు. అక్వైర్డ్ అండ్ కన్వర్టెడ్ ఎప్పుడు చేశాడు? స్టాక్ ఇన్ ట్రేడ్గా 2022లో వేశాడు. జనరల్గా అయితే ఏంటి, 2022 అంటే ఇది 22-23 ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది. ఈ ప్రీవియస్ ఇయర్లో జనరల్గా ఏమైపోవాలి? క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది జరిగిపోవాలి. కానీ అప్పుడు నీకు అసలు కన్సిడరేషన్ ఏదైతే 6,50,000 ఉందో అది రాలేదు కదా. సో దాన్ని నువ్వు ఎలా గెయిన్ తీస్తావు? అందుకని వీడేమన్నా అంటే ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ కన్వర్షన్ నుంచి ఈ పర్టికులర్ దానికి ట్రాన్సాక్షన్ అనేది 2 విధాలుగా చేసి క్యాపిటల్ గెయిన్ బిజినెస్ రిసిప్ట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి అంటున్నాడు. అది ఎలా చేయాలి అంటే, ఇది చూడండి, జనరల్గా ఇదే కదా కేసు. అది 50,000 కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, 4,50,000 ఎఫ్ఎంవి యాజ్ ఆన్ డేట్ ఆఫ్ కన్వర్షన్. సెప్టెంబర్ 2023లో వచ్చిన కన్సిడరేషన్ 6,50,000. దీంట్లో ఏం చెప్పాను? ఒక క్యాపిటల్ గెయిన్ ఉంటుంది, కొంత పార్ట్ బిజినెస్ రిసిప్ట్స్ ఉంటుంది. క్యాపిటల్ గెయిన్లో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఏం తీసుకుంటాం మనం? ఎఫ్ఎంవి యాజ్ ఆన్ డేట్ ఆఫ్ కన్వర్షన్ తీసుకుంటాం. ఎఫ్ఎంవి యాజ్ ఆఫ్ డేట్ ఆఫ్ కన్వర్షన్ ఏంటి? 4,50,000. 4,50,000 నుంచి ఏం తీసేస్తాం మనం? దానికి సంబంధించిన కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ తీసేయాలి. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కాబట్టి ఇండెక్సేషన్ వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ వేసావు. ఈ సిఐఐ ఫర్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏం తీసుకున్నాం మనం? ఖచ్చితంగా డేట్ ఆఫ్ కన్వర్షన్ ఏ ఇయర్లో అవుతుందో ఆ ఫైనాన్షియల్ ఇయర్కి రిలేటెడ్గా తీసుకోవాలి. ఏ ఇయర్లో అయింది? ఈ ఇయర్లో అయింది. సో 331 తీసుకున్నాం. అక్విజిషన్ డేట్ 109 ఉంది. క్యాల్కులేట్ చేస్తే ఇంత మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుంది. దీనికి ఏదైనా ఈ క్యాపిటల్ గెయిన్ని నువ్వు ఏదైనా లైక్ ఎగ్జామ్షన్స్ ప్లాన్ చేసుకోండి. ఆ ఎగ్జామ్షన్ అనేది పర్టికులర్ ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ ఏంటి? బిజినెస్ రిసిప్ట్స్ పార్ట్. బిజినెస్ రిసిప్ట్స్ ఏమవుతాయి? సేల్ వాల్యూ 6,50,000 మనకు తెలుసు. మరి కాస్ట్ ఏం వేసుకోవాలి? కాస్ట్ ఏదైతే ఎఫ్ఎంవి ఉందో ఆ ఎఫ్ఎంవిని క్యాపిటల్ అసెట్ కాస్ట్ కాబట్టి ఆ కాస్ట్ని ఎఫ్ఎంవిని ఇక్కడ డిలీట్ చేస్తే వచ్చిందంతా మనకి, అంటే ఇక్కడ 450కి రిలేటెడ్గా ఎక్స్పెన్సెస్ తీసేసాము, దానికి సంబంధించిన గెయిన్ వచ్చింది. ఈ 650కి రిలేటెడ్గా మొత్తం 650 మనకు క్యాపిటల్ గెయిన్ ప్రాఫిట్ కాదు కాబట్టి దానికి సంబంధించిన కాస్ట్ ఏదైతే ఉందో కన్వర్షన్ డేట్ రోజు మనకు ఆ ఎఫ్ఎంవి అది డిలీట్ చేస్తే మనకు వచ్చేదే ఆ పీజీబీపీ అవుతుంది. పీజీబీపీ, ఇట్ విల్ బి పీజీబీపీ. ఒక బిజినెస్ రిసిప్ట్ ఉంది, ఒక క్యాపిటల్ గెయిన్ ఉంది. సో ఇది ఒక ప్లేన్ కాన్సెప్ట్. ఈ ప్లేన్ కాన్సెప్ట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటి? ఫర్ సపోజ్ నువ్వు ఇచ్చిన ఏదైతే నువ్వు అన్నావో క్యాపిటల్ గెయిన్స్, ఈ స్టాక్ ఏదైతే ఉందో ఫర్ సపోజ్ 2 acres ఆఫ్ ల్యాండ్ని నువ్వు 12 ప్లాట్స్గా డివైడ్ చేసావు. ఇప్పుడు అన్ని ప్లాట్స్ ఒకటే ఇయర్లో సేల్ అవ్వాలని లేదు కదా. సమ్ టైమ్స్ కొన్ని ప్లాట్సే సేల్ అవుతాయి. అప్పుడు ఎలా అయ్యాలి? అయితే సపోజ్ 10 ప్లాట్స్ కనుక సేల్ అయ్యాయి టోటల్ అవుట్ ఆఫ్ 12లో, అంటే 2 ప్లాట్స్ అన్సోల్డ్. అయితే 10 ప్లాట్స్కి రిలేటెడ్గా మాత్రమే మనం క్యాపిటల్ గెయిన్ ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 2 ప్లాట్స్కి రిలేటెడ్గా స్టాక్ ఇన్ ట్రేడ్లో మనకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మెయింటైన్ అవుతుంది. సో ఏదైనా పార్షియల్ ప్లాట్స్ అనేవి పార్షియల్ స్టాక్ ఇన్ ట్రేడ్ కనుక సేల్ అయితే ఎంతైతే సేల్ అయ్యో ఆ ప్రపోర్షన్స్కి మాత్రమే మనం క్యాపిటల్ గెయిన్ లైక్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. అది ఎలా చేద్దామో దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంది, అది కూడా చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో అది నేను టెస్ట్ యువర్ నాలెడ్జ్లో 3rd క్వశ్చన్ తీసుకున్నాను. సో 3rd క్వశ్చన్ కంప్లీట్గా దాని గురించి ఉంది కాబట్టి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. దాంట్లో అన్నీ కవర్ అయ్యాయి. సో 3rd క్వశ్చన్ కనుక చూడండి. 3rd క్వశ్చన్ కొంచెం డీటెయిల్గా చూద్దాం. 3rd క్వశ్చన్ ఏం చెప్తుంది? మిస్సెస్ హర్షిత ఒక ల్యాండ్ తీసుకుంది, 35 lakhs తీసుకుంది, 2004-5లో తీసుకుంది. ఫైన్. ఈ ప్లాట్ని ఈ ల్యాండ్ని తను ఫ్లాట్స్గా కన్వర్ట్ చేసింది ఎప్పుడు? 21st March 2023, అంటే 22-23 ఇయర్లో కన్వర్ట్ చేసింది. పర్టికులర్ డేట్తో సంబంధం లేదు, బట్ ఆ డేట్ ఏ ఫైనాన్షియల్ ఇయర్లో వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో 22-23 ఇయర్లో చేసింది. ఫైన్. ఎందుకు ఆ రోజుకి మనకు ఆ డేట్ ఆఫ్ కన్వర్షన్ రోజు మనకు ఈ ఒక్కటే ఒక ఇన్ఫర్మేషన్ ఏం కావాలి? ఎఫ్ఎంఈ కావాలి. ఎంత? 210 lakhs. దిస్ ఈస్ ఫైన్. నెక్స్ట్ ఏంటి?
ఎన్ని ఫ్లాట్స్ చేసింది, దాని నుంచి స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేసింది అంటే 15 ఫ్లాట్స్ చేసింది. సరిపోయింది, బాగుంది. దాని మీద ఏదైనా కాస్ట్ అయిందా అంటే 10 lakhs ఈచ్ అయింది. ఒక్కొక్క ఫ్లాట్కి 10 lakhs అయింది. ఈ ఫ్లాట్స్ ఎంఐ 2024లో సేల్ చేసేసింది. ఎంతకు సేల్ చేసింది, పెద్ద ప్లాన్ 30 lakhs పే. అయితే దీంట్లో 2023-24 ఇయర్కి ఉంది, 2022-23 ఇయర్ ఉంది, 2004 అండ్ 5 ఉంది. ఈ పర్టిక్యులర్ ఇయర్స్కి సంబంధించిన సిఐ మనకు కావాలి. ఇది ఇయర్ ఆఫ్ కన్వర్షన్, ఇది ఇయర్ ఆఫ్ అక్విజిషన్, ఇది ఇయర్ ఆఫ్ సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఇంకొంచెం ఫర్దర్గా డాటా ఏమి ఇచ్చాడంటే షీ ఇన్వెస్టెడ్ 50 lakhs ఇంటూ NHAI బాండ్స్. ఇది దేనికి, 54 EC దానికి మనకు వస్తుంది. మ్యాక్సిమం లిమిట్ ఎంత, 50 lakhs. ఎప్పటిలోపు చేయాలి, విత్ ఇన్ 6 months చేయాలి. అయితే ఈ 6 months క్యాల్కులేషన్ అనేది ఎప్పటి నుంచి చేయాలి, డేట్ ఆఫ్ కన్వర్షన్ నుంచి చేయాలా, డేట్ ఆఫ్ సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ చేయాలంటే ఏదైతే సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఉంటుందో ఆ ఇయర్ నుంచి చేయాలి. ఎందుకంటే నీ కన్సిడరేషన్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది కన్సిడరేషను, స్టాక్ ఇన్ ట్రేడ్ ఎప్పుడైతే సేల్ చేసావో అప్పుడే నీ కన్సిడరేషన్ వస్తుంది. కాబట్టి ఆ టైంలోనే నువ్వు ఎప్పుడైనా దాన్ని తీసుకెళ్ళి ఏదైనా NHA బాండ్స్ REC బాండ్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రిఫికేషన్ బాండ్స్, ఆ బాండ్స్లో పెడితే మ్యాక్సిమం 50 lakhs లిమిట్ అనేది 50 lakhs వరకు అనేది ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ఫైన్. మనం ఏమడుతున్నాడు, క్యాపిటల్ గెయిన్ ఏంటి, బిజినెస్ ఇన్కమ్ ఏంటి ఫర్ ద ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ఆఫ్ 24-25. దీని అసెస్మెంట్ ఇయర్ 24-25 కదా. సో ఈ 24-25 రిలేటెడ్గా బిజినెస్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో దీన్ని నేను ఒక వే చూపిస్తాను. సో రెండు సేమే, బట్ దాంట్లో ఏంటంటే ఇది చూస్తే కనుక ఇక్కడ నువ్వు ప్రపోర్షనేట్ తీసుకోవచ్చు, ఆర్ లేకుంటే డైరెక్ట్ ఈ క్యాపిటల్ గెయిన్ వస్తుంది కదా, దానికే నువ్వు డైరెక్ట్ ప్రపోర్షన్ కొడితే 10/15 కొట్టినా కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. 21.652 వచ్చింది కదా. 210 lakhs ఇంటూ 10 flats by 15. ఈ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కూడా 10/15 కొట్టే బదులు డైరెక్ట్ క్యాపిటల్ గెయిన్కే 10/15 అనేది తీసుకుంటే అమౌంట్ వచ్చేస్తుంది కదా. సో ఈదర్ వే ఎలా అయినా చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి, బిజినెస్ రిసిప్ట్ ఏమొస్తుంది ఇందులో, బిజినెస్ రిసిప్ట్ వచ్చేసి 10 flats ఉన్నాయి. 10 flats లైక్ 10 flatsకి ఎంత అయింది మనకు, 30 lakh కన్సిడరేషన్ అంతా 30 lakhs కమ్మింది కాబట్టి 10 lakhs ఇంటూ 10 flats ఇంటూ 30 lakhs విల్ బి 300 lakhs. దానికి 10 lakhs ఫర్ ఈచ్ ఫ్లాట్ అనేది ఖర్చు అయింది తనకి, అదొక 100 lakhs. అండ్ FME ఫర్ ఫ్లాట్స్ ఉంది కదా, అది కూడా తీసేయాలి 210 lakhs. ఇక్కడ ప్రపోర్షన్ అనేది చేయాలి. అమౌంట్ PGBP అమౌంట్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా PGBPకి వెళ్ళిపోతుంది. ఈ పైన కనుక్కున్నది ఇది క్యాపిటల్ గెయిన్కి వెళ్ళిపోతుంది. సో ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేశారో ఒకసారి చూద్దాము. థర్డ్ ప్రాబ్లం నేను ఐసీఐ ఫార్మాట్లో మనం చూడాలి కాబట్టి ఖచ్చితంగా తను ఎలా వేసాడు, 210 lakhs తీసుకున్నాడు, దానికి సంబంధించిన క్యాపిటల్ గెయిన్ వేసాడు, ఒక క్యాపిటల్ గెయిన్ వచ్చింది. దాని నుంచి 54 ఏదైతే 50 lakhs ఉందో 54 EC వితిన్ 6 months తీసాడు కాబట్టి 2 చేశాడు కదా. సో ఇక్కడ చూస్తే కనుక 2 చేశాడు, బట్ ఓన్లీ 150 lakh ఒక 50 lakh మాత్రమే తీసుకోవాలి. 21,65,962 వచ్చింది. మనకు కూడా అంతే వచ్చింది కదా, 21.652 అంటే ఇంటూ ల్యాక్స్ కొడితే 21,652 వచ్చింది. ఓకే, నైస్, బాగుంది. ఇక్కడ చూస్తే ఫ్లాట్స్ 30 lakhs ఇంటూ 10 300 lakhs వచ్చింది. ఈ 210 lakhsకి ఇంటూ 2/3 తీసుకున్నాడు అంటే 10/50. దానికి సంబంధించిన FMB తీస్తాడు. ఆ ఫ్లాట్కి సంబంధించిన FMB మాత్రమే డిలీట్ చేయాలి, ఎందుకంటే ఆ 10 flats అమ్మాం కాబట్టి 10 flats రిలేటెడ్ కాస్టే తీసేయాలి. ప్లస్ 10 flats ఇంటూ 10 flats తీసేస్తే 60 lakhs అనేది ఇట్ విల్ బి PGBP. క్లియర్? సో క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేసినప్పుడు ఏంటి, నార్మల్గా అయితే ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఇయర్లో ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ ఇయర్లో క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అవ్వాలి. బట్ కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ కేసులో మాత్రం స్టాక్ ఇన్ ట్రేడ్ ఎప్పుడైతే అమ్మేస్తావో ఆ అమ్మేసిన ఇయర్లో మాత్రమే క్యాపిటల్ గెయిన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. క్యాపిటల్ గెయిన్తో పాటు స్టాక్ ఇన్ ట్రేడ్ అమ్మాయి కాబట్టి ఎంతో కొంత బిజినెస్ రిసిప్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ ఇయర్లో బిజినెస్ ఇన్కమ్ ఉంటుంది, క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రపోజిషన్ జరిగితే ఎంతైతే క్యాపిటల్ అసెట్ స్టాక్ ఇన్ ట్రేడ్ అమ్మేసావో ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ అమ్మిన దానికి మాత్రమే యూ షుడ్ క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ అండ్ యూ షుడ్ క్యాలిక్యులేట్ PGBP అనమాట. సో దానికి సంబంధించిన ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉంటే ఎగ్జామ్షన్స్ తీసేయాలి. నార్మల్ కేస్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారో అలా చేయాలి. సో ఇది కాన్సెప్ట్. ఇలానే నేను చిన్న చిన్న కాన్సెప్ట్ క్యాప్సూల్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాను.
క్యాపిటల్ గెయిన్ సంబంధించిన అన్ని క్యాప్షూల్స్ అని ఒక ప్లేలిస్ట్లో ఉంచుతాను, ఆ ప్లేలిస్ట్ చూసుకోవచ్చు. సో దట్ మీకు లాస్ట్ డే ఆఫ్ రివిజన్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినా కూడా మన యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంది. ఇంటర్కి రిలేటెడ్ కంటెంట్ ఉంది, అమాల్గమేషన్, అది అకౌంట్స్కి రిలేటెడ్గా అన్ని సబ్జెక్ట్ రిలేటెడ్గా రివిజన్ వీడియోస్ ఉన్నాయి. అన్నీ చూడండి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న టైంలో ఎక్కడైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ కానీ కామెంట్ కానీ చేసి మీ ఫర్దర్గా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేస్తే సో దట్ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.